తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత బంజారాల ఆరాధ్యుడు సంత సేవరాల మహారాజు జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల్ రాజుతో కలిసి సంత సేవరాల మహారాజు జయంతి ఉత్సవాల నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు శాఖల అధికారులు బంజారా సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తమకు అప్పగించిన బాధ్యతలు, పనులు ఆయా శాఖల అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇలాంటి పొరపాట్లు, విమర్శలకు తావునివ్వకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమయ పాలన చేసి తీరుస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఏదైతే బంజారాల యొక్క ఆరాధ్య దైవం సంత సేవరాల మహారాజ్ని మరి గుర్తించి అధికారికంగా సంత సేవరాల మహారాజ్ చేయడం, బంజారా సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వడం మనం అందరం కూడా సంతోషించాల్సింది. ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని సమస్యలు కూడా తెలియజేశారు. మరి వారి ఇంటి సమస్య కాదు, ఇది సమాజం సమస్య. సమాజం సమస్య కాబట్టి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మా పైన. ఇటు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అటు పోలీసు సిబ్బంది తరఫున ఎస్పీ గారు కావచ్చు. అఫీషియల్ గా తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాలో కూడా జయంతి ఉత్సవాలు ఆ కమ్యూనిటీకే కాకుండా కమ్యూనిటీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చిన ప్రతి మహనీయులందరినీ కూడా జయంతి ఉత్సవాలు అఫీషియల్ గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దాంట్లో